ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన తారీఫ్లు ఇక ఉండవా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. అందుకు కారణాలు ఒకసారి చూద్దాం. యుఎస్ సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇప్పుడు సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని కమెంట్ చేసింది అమెరికన్ ఎస్సీ. ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు విధించారు ట్రంప్. భారత్ పై 18% తారీఫ్ను విధించారు. ఆయన ఇప్పటి వరకు వసూళ్లు చేసిన తారీఫ్లను కూడా తిరిగి ఇచ్చేయాల్సిందిగా సూచించింది యుఎస్ సుప్రీం కోర్టు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన తారీఫ్లు ఇక ఉండబోవు అనేది ప్రెసెంట్ మనకు వినిపిస్తున్న వార్త. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు యుఎస్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇక నుండి ట్రంప్ ఏవైతే 18% సుంకాలు విధించారో మన దేశం మీద ఎస్పెషలీ ఏదైతే దేశాలు చెల్లించిన సొమ్ము సైతం వెనక్కి ఇచ్చేయాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించినట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటి? ట్రంప్ దగ్గర ఉన్న ఆ టాక్సేషన్ పవర్ అనేది ఇక పోయిందనుకోవచ్చా మనం? డెఫినెట్ గా ప్రధానంగా చూసుకుంటే ప్రపంచ దేశాల మీద తన సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అమెరికా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందంటే ఒక షాక్ ఇచ్చిందని ప్రధానంగా చెప్పుకోవాలి. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సుంకాల మీద. ఏదైతే ప్రపంచ దేశాలను భయభ్రాంతులు గురి చేస్తూ సుంకాల మీద సుంకాలు విధిస్తూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్న ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల ఇటు సుప్రీంకోర్టు కూడా అమెరికా సుప్రీంకోర్టు కూడా అసహనం వ్యక్తం చేసింది. సుంకాలు విధించే అధికారం దేశ అధ్యక్షుడికి లేదంటూ కూడా వ్యాఖ్యానించింది. ట్రంప్ టారిఫ్లను అగ్రరాజ్య ధర్మాసనం కొట్టేసినట్టుగానే ప్రధానంగా అర్థమవుతుంది. ఇప్పటికే పలు దేశాలపై ట్రంప్ సుంకాలు విధించారు. భారత్ పై 18% టారిఫ్ను ట్రంప్ విధించారు. ఈ నేపథ్యంలోనే ఈ ట్రంప్ విధించిన టారిఫ్లు ఏవైతున్నాయో ఇటు భారత్ పైన కానీ చైనా ఇతర దేశాలు ఏవైతున్నాయో వెనిజులా, ఇరాన్, ఇరాక్ ప్రపంచ దేశాలన్నిటి మీద కూడా టారిఫ్లు విధించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే ఆయన చెప్పిన పని చేయకపోతే కనుక వార్నింగ్ ఇస్తూ మరికొంత ట్రంప్ ఆ టారిఫ్లను పెంచేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ భారత్ విషయానికి వస్తే కనుక మొదట 25% టారిఫ్ విధించారు. ఇటు రష్యా దగ్గర చమురు కొనుగోలు సంబంధించి వెనక్కి తగ్గకపోతే మరో 20% విధిస్తామని చెప్పారు. అలాగా వెనక్కి తగ్గిన నేపథ్యంలోనే మరో 25% మొత్తం 50% టారిఫ్లను విధించారు. ఇప్పుడు ఇటీవల ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిన నేపథ్యంలో అమెరికా భారత్ మధ్య ఆ సుంకాలను 18% తగ్గించారు. అయితే ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఇప్పటి వరకు వసూలు చేసిన మొత్తం టారిఫ్లని కూడా తిరిగి ఇచ్చేయాలనేది కూడా ప్రధానంగా సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ట్రంప్ ఇక ఇప్పటి వరకు ఏదైతే టారిఫ్ల రూపంలో వసూలు చేశారో ఆ టారిఫ్లన్నింటినీ కూడా వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం భారత్ పైన 18% సుంకాలు వసూలు చేస్తున్నారు. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో భారత్ నుంచి వసూలు చేసిన ఆ సుంకాలను తిరిగి చెల్లించాల్సిన పరిస్థితులు ఆ ట్రంప్ కు ఏర్పడ్డాయి. ఇక ప్రపంచ దేశాలన్నింటినీ కూడా తన ట్రంప్ టారిఫ్లతో ఇబ్బందులకు గురి చేశారు. కానీ ఇప్పుడు సొంత దేశంలోని సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలతో ఈ నిర్ణయంతో ట్రంప్ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రపంచ దేశాల దగ్గర ఏదైతే టారిఫ్ వసూలు చేశారో ఆ టారిఫ్లని కూడా వెనక్కి ఇవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ట్రంప్ కు ఎదురైందని ప్రధానంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో అమెరికా స్టాక్ మార్కెట్లన్నీ ఒక్కసారిగా లాభాల బాట పట్టాయి. ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు ట్రంప్ విధించిన నేపథ్యంలో ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోనే ఈ ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లన్నీ కూడా అమెరికా స్టాక్ మార్కెట్ లాభాల బాటలో పట్టినట్టు కూడా తెలుస్తూ ఉంటాయి. అయితే శివ, ఇప్పటి వరకు ట్రంప్ చేతిలో ఉన్న అతిపెద్ద ఏదైనా బయట వేరే కంట్రీస్ ని భయపెట్టడానికి ఏమైనా రీజన్ ఉందంటే అది ట్యాక్సెస్. సో ప్రతి ఒక్క కంట్రీని కూడా తన కాళ్ళ దగ్గరకు వచ్చేటట్టు ఇన్ఫాక్ట్ చేసుకుందని చెప్పుకోవచ్చు. సో ప్రెసెంట్ ట్రంప్ దగ్గర ఈ టాక్సేషన్ పవర్ అనేది పోయింది కనుక ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారనుకోవాలి. అండ్ ట్రంప్ కి సైతం ప్రతిసారి కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చే అలవాట్లు ఉన్నాయి. సో దానికి సంబంధించి ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇమీడియట్ గా రిలీజ్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? డెఫినెట్ గా ప్రపంచ దేశాలను వణికించే భయపెట్టే ఆయుధం ఏదైనా ఉంది అంటే ట్రంప్ చేతిలో అది సుంకాలే. ఇటు అమెరికా కానీ అమెరికా ఇటు భారత్ పై కానీ చైనా పైన మొదట 75%, తర్వాత 100, 125, 250% వరకు కూడా ట్రంప్ చైనా పైన సుంకాలు విధించారు. దాని తర్వాత ఇతర దేశాల మీద మరి ముఖ్యంగా భారత్ మీద కూడా ఈ ట్రంప్ ఫ్రాన్స్ కానీ ఇతర దేశాలంటి మీద కూడా టారిఫ్లు విధించారు. ఇప్పుడు ఈ సుప్రీం కోర్టు తీర్పుతో ట్రంప్ రియాక్షన్ ఏంటి అనేది కూడా ప్రపంచ దేశాలని కూడా ఎంతో ఏగర్గా వెయిట్ చేస్తున్నాయి. అంటే ప్రతి సందర్భంలో కూడా అంటే ప్రపంచ దేశాలను భయపెట్టాలి, తన చెప్పు చేతలు పెట్టుకోవాలనేది ట్రంప్ భావిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే సుంకాలు విధించడం కానీ బెదిరింపులకు పాల్పడడం, తమ మాట వినకపోతే దాడులు చేసి మరి వారిని స్వాధీనపరచుకోవడం, క్యాప్చర్ చేయడం అనేది మనం ఇటీవల కూడా వెనిజులా అధ్యక్షుని కూడా చూసాం. ఇప్పుడు ఇరాన్, భారత్, అమెరికా, ఇరాన్ మధ్య కూడా యుద్ధం రాబోతుందని కొంత
ప్రచారం జరుగుతోంది. ఒప్పందం చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ దాడి అనేది యుద్ధం అనేది జరగబోతోంది. ఇలా ప్రపంచ దేశాలను ఏదో ఒక విధంగా భయపెట్టాలి, తమ చెప్పు చేతలు పెట్టుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. దానిలో ముఖ్యంగా ఈ టారిఫ్ విధించడం ద్వారా వారు మన దారిలోకి వస్తారని ట్రంప్ భావించిన నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ట్రంప్ ఏ విధంగా స్పందించారు, ఆయన రియాక్షన్ ఏంటి అనేది కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుంది, ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది. శివ, ఏవైతే తారీఫ్లు ఇప్పటి వరకు ఆయన టైం పీరియడ్ లో ఉన్న ఈ సెకండ్ వరకు ఏవైతే తారీఫ్లను కలెక్ట్ చేశారో ఆ తారీఫ్లను సైతం వెనక్కి ఇచ్చేయాలి అంటూ కూడా ఎస్సీ ఆర్డర్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించి ట్రంప్ ఇటు సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే స్టేట్మెంట్ ఉందో దానికి తలొగ్గి అన్ని ఏవైతే ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన తారీఫ్స్ ఉన్నాయో వాటి ప్రతి ఒక్క కంట్రీకి డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఉందనుకోవాలా? రైట్, సుప్రీంకోర్టు ఆదేశాలతో డెఫినెట్ గా రిటర్న్ చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో బెంచెస్ ఉంటాయి కాబట్టి సింగిల్ బెంచ్, అలాగే ద్విసభ్య ధర్మాసనం, లార్జర్ బెంచెస్ అనేవి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇచ్చిన తీర్పు ఇచ్చింది సింగిల్ బెంచ్ ఇచ్చిందా, ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిందా లేదా లార్జర్ బెంచ్ ఇచ్చిందా అనేది కూడా చూసుకుని దాన్ని బట్టి ఫర్దర్ గా లార్జర్ బెంచ్ కూడా వెళ్లే అవకాశం కూడా ఉంది అనేది కూడా కొంత న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరి ప్రధానంగా ఇప్పుడు సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు ఏం జరగబోతోంది, లార్జర్ బెంచ్ కి వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అంటే దేశ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సుంకం వైట్ హౌస్ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, అమెరికా సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను ట్రంప్ పాటిస్తారా లేదా దానికి సంబంధించి ఇప్పుడు దాంట్లో కూడా బెంచెస్ అనేవి సుప్రీంకోర్టులో రకరకాల బెంచెస్ ఉంటాయి. ద్విసభ్య ధర్మాసనం, త్రిసభ్య ధర్మాసనం, అలాగే రాజ్యాంగ ధర్మాసనం. దీంట్లో ఇప్పుడు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిందా లేదా రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందా? ఒకవేళ రాజ్యాంగ ధర్మాసనానికి వింటే కనుక మళ్ళీ దాంట్లో కూడా వాదనలు ప్రతివాదులు అన్ని కూడా ఉంటాయి కాబట్టి అక్కడ నిర్ణయం తీసుకునే అధికారం కొంత సమయం పట్టే అవకాశం రాజ్యాంగ ధర్మాసనానికి కూడా వెళ్లే అవకాశం ఉంటుందా అనే ప్రచారం కూడా జరుగుతుంది. కానీ ఫైనల్ గా సుప్రీం ధర్మాసనం అనేది దీనిలో సుంకాలపైన ఒక నిర్ణయం వెల్లడించిన నేపథ్యంలో ఇప్పుడు ఇప్పటి వరకు ప్రపంచ దేశాల దగ్గర వసూలు చేసిన సుంకాలన్నీ కూడా రిటర్న్ చేయాల్సిన పరిస్థితి అయితే ప్రెసిడెంట్ ట్రంప్ కు ఎదురవుతుంది. మరి దీనిపై ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, వైట్ హౌస్ వర్గాల నుంచి ఇటువంటి ప్రకటన ద్వారా సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మీద ఇప్పటి వరకు కూడా ఎవరు ట్రంప్ అధికార గణం కానీ మరోవైపు వైట్ హౌస్ వర్గాలు కానీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన అయితే విడుదల చేయలేదని చెప్పాలి. శివ, ఏదైతే ప్రెసెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ రూలింగ్ ఏదైతే ఉందో అది ట్రంప్ ఇప్పటి వరకు విధించిన ప్రతి ఒక్క తారీఫ్కి వర్తిస్తుందా లేకపోతే కొన్ని తారీఫ్లకు మాత్రమే వర్తిస్తుందా? దానికి ఏమైనా క్రైటీరియా ఇచ్చిందా సుప్రీంకోర్టు? రైట్, క్రైటీరియా సంబంధించి ఎటువంటి నిబంధన అనేది ఇప్పటి వరకు ఎటువంటి నిబంధన పెట్టలేదు. కానీ ట్రంప్ ఏదైతే దేశాల మీద విధించారో అంటే ఒకవైపు అమెరికా వస్తువుల మీద తక్కువ ట్యాక్స్ వసూలు చేసే విధంగా, మరోవైపు ఇతర దేశాలకు సంబంధించిన వస్తువులను దిగుమతి చేస్తున్న సందర్భంలో ట్రంప్ అధిక టారిఫ్లు విధించడం పట్ల ప్రపంచ దేశాలను కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు అడిగినట్లుగా వివిధ రంగాలను బట్టి టారిఫ్లు అనేవి ఉంటాయి. అదే విధంగా ఆ టారిఫ్లు అనేవి ఎంతైతే వసూలు చేశారో అదే విధంగా వాటిని కూడా రిటర్న్ చేయాల్సిన పరిస్థితి అయితే ప్రజెంట్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఈ వాణిజ్యం కానీ పన్నులకు సంబంధించిన అంశాలపై అధికారం అమెరికా కాంగ్రెస్ కు మాత్రమే ఉందనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. ఇప్పటి వరకు వసూలు చేసిన $100 బిలియన్ సుంకాలు దిగుమతిదారులకు ఇవ్వాల్సి రావచ్చు అనేది కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఇప్పటి వరకు ఎవరైతే దిగుమతి చేస్తున్నారో, ఎవరైతే ఇతర దేశాల నుంచి వాళ్ళు దిగుమతి చేస్తున్నారో వారికి ఇన్ కేసు అమెరికా ఉత్పత్తులు ఏవైతున్నాయి అవి ఇతర దేశాలు దిగుమతి చేస్తున్నాయి కాబట్టి దానిపై టారిఫ్ ఇచ్చారు. కాబట్టి ఆ దిగుమతిదారులు ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ భారత్ 18% సుంకం చెల్లించింది, మరోవైపు చైనా 125 లేదా 200% సుంకం చెల్లించింది. ఆ సుంకాలకు సంబంధించి ఎవరైతే పన్ను చెల్లించారో అవన్నీ కూడా రిటర్న్ చేయాల్సిన పరిస్థితి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వచ్చింది అనేది కూడా అక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయ నిపుణులు చెబుతూ ఉన్నారు. మరి బ్రదర్ గా ఏమైనా వేరే స్టెప్ ఏమైనా తీసుకుంటారా, ఏం చేస్తారని కూడా వేచుకోవాల్సింది. కానీ ఇప్పటి వరకు సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలకు మాత్రం ఇది ట్రంప్ భారత్ కు 18%, అలాగే చైనాకి ఎంతైతే విధించారో అంత పర్సెంటేజ్ అనేది తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర దేశాలు కూడా అంతే విధంగా వెనిజులా కానీ ఇటు బ్రిటిష్ కంట్రీ ఇంగ్లాండ్ కానీ ఇతర కంట్రీస్ ఏవైతే ఉన్నాయో బ్రిటన్ ఇటువంటి కంట్రీల దగ్గర టారిఫ్లు అనేది భారీగా విధించారు కాబట్టి వారు చెల్లించిన టారిఫ్లను కూడా తిరిగి ఇచ్చేయాలి అనేది సుప్రీంకోర్టు ఆదేశాలను బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రధాని అటు అమెరికా అధ్యక్షుడు ప్రెసిడెంట్ ట్రంప్ కానీ వైట్ హౌస్ వర్గాలు కానీ ఏ విధంగా స్పందిస్తాయి అనేది కూడా చూడాల్సింది. కానీ తన టారిఫ్లతో ప్రపంచ దేశాలను వణికించే ట్రంప్ కు మాత్రం ఇది అమెరికా సుప్రీంకోర్టు ఒక షాక్ ఇచ్చిందని ప్రధానంగా అర్థమవుతోంది.
ఎస్, థ్యాంక్ యూ శివ. మొత్తానికి ట్రంప్ ఇప్పటి వరకు విధించిన తారీఫ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి సుప్రీం కోర్టుకు క్లియర్ రూలింగ్ ను ఇచ్చింది. ఈ రూలింగ్ ప్రకారం ఒకసారి చూస్తే లీగల్ గా కూడా ఎమర్జెన్సీ పవర్స్ ను ఇటు తారీఫ్లు విధించడానికి ఏ ఒక్క అధ్యక్షుడు కూడా వాడకూడదు అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ స్టేట్మెంట్. అయితే దీన్ని ఇంకాస్త ఎలాబరేట్ చేసుకుని మాట్లాడితే ఇప్పటి వరకు ఎవరి దగ్గర నుండి అయితే తారీఫ్లు తీసుకున్నారో ప్రతి ఒక్క తారీఫ్ను రిటర్న్ ఇచ్చేయాలి. అండ్ ఎమర్జెన్సీ పవర్ను తారీఫ్లు తీసుకోవడానికి వాడేటట్టు చేయకూడదు. ఇది కేవలం కూడా ఒక ఎమర్జెన్సీ పవర్ మాత్రమే, అప్పుడు మాత్రమే తారీఫ్లను విధించే ఒక రైట్ అధ్యక్షుడికి ఉంటుంది అంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు ఇప్పటికే రూలింగ్లో పాస్ చేసిన జడ్జిమెంట్. అయితే ప్రెసెంట్ ఏదైతే రూలింగ్ ఉందో అది ప్రతి ఒక్క తారీఫ్కి కూడా వర్తింపజేస్తుందా అంటే లేదు అనే సమాధానం ఏమొస్తోంది. అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటున్న గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎటువంటి మార్పు కూడా ఈ తారీఫ్ల లెవరేజ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎటువంటి రిలాక్సేషన్ కూడా ప్రెసెంట్ సుప్రీంకోర్టు ఇవ్వనట్టుగా మనకు అర్థమవుతోంది. హవెవర్ చాలా వాటి మీద అయితే కంట్రీస్ మీద ఎస్పెషలీ పడుతున్న తారీఫ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది కాస్త కట్ అయ్యే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ట్రంప్ దూకుడు నేచర్ ఏదైతే మనం చూస్తున్నామో ఆ నేచర్కి సైతం ఒక బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన తారీఫ్లు ఇక ఉండవా అంటే పార్షియలీ ఎస్ అనే సమాధానం అయితే వినిపిస్తోంది. అందుకు కారణం ఏంటో ఒకసారి చూస్తే యుఎస్ సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని కమెంట్ చేసింది. కేవలం ఎమర్జెన్సీ టైంలో మాత్రమే ఉపయోగించాల్సిన ఈ పవర్ ను ఇటు ట్రంప్ యథేచ్ఛగా వాడేశారు అంటూ కూడా సుప్రీం కోర్టు తన రూలింగ్ లో ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు విధించారు ట్రంప్. భారత్ పై సైతం 18% తారీఫ్ ను విధించారు. ఇప్పటి వరకు వసూలు చేసిన తారీఫ్లను సైతం తిరిగి ఇచ్చేయాల్సిందిగా సూచించింది యుఎస్ సుప్రీం కోర్టు. అయితే ఇది పూర్తిగా ఒక రిలాక్సేషన్ పీరియడ్ అంటే కాదు అనే సమాధానం మనకు వినిపిస్తోంది. ఎందుకంటే కొద్ది మంది మాత్రమే దీనివల్ల లాభపడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏవైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళకి సేమ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది. అండ్ రూలింగ్ ప్రకారం కూడా ఇటు 15% తారీఫ్ ను 6% కి మాత్రమే ఇటు సుప్రీం కోర్టు తగ్గించినట్టుగా తెలుస్తోంది. అండ్ దాట్ ఈస్ ఆల్సో ఆన్ ద హైయర్ రేంజ్. సో దీనికి సంబంధించి సుప్రీం కోర్టు ఫర్దర్ గా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది సైతం చూడాలి. అయితే యుఎస్ ప్రెసిడెంట్ లీగల్ గా కూడా ఎమర్జెన్సీ పవర్స్ ఉన్న సమయంలో వాడాల్సిన ఈ తారీఫ్ అనే ఒక పదాన్ని రెసిప్రోకల్ తారీఫ్స్ ని ప్రతి ఒక్క స్టేట్ మీద బెదిరించడానికి వాడినట్టుగా సుప్రీంకోర్టు తన రూలింగ్ లో స్టేట్మెంట్ పాస్ చేసింది. ఇటు తారీఫ్స్ కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే రూలింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మనతో మాట్లాడడానికి వి హావ్ అనలిస్ట్ రమేష్ బాబు కనెక్టెడ్ విత్ బిగ్ టీవీ. హలో అండి. నమస్తే మేడం. సో ప్రెసెంట్ చూస్తున్నామండి ఇక నుండి తారీఫ్స్ ఉండవు అనే ఒక రూలింగ్ మనం చదువుతున్నాం. నిజంగానే తారీఫ్స్ ఉండవా లేకపోతే ఇవి కొన్నిటి వరకు మాత్రమే సుప్రీంకోర్టు స్పెషలైజ్ చేసి కేటగరైజ్ చేసింది అనుకోవాలా? మీరేమంటారండి? మేడం, అమెరికన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇవాళ 2026 ఫిబ్రవరి 19th ఆర్ 20th మధ్య జరిగింది. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అమెరికన్ గవర్నమెంట్ లో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనే ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఉంది. ప్రెసిడెంట్ ఓన్లీ అత్యవసర సమయాల్లోనూ యుద్ధం వచ్చినప్పుడు లేదా అమెరికాకి పెను ప్రమాదం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాల్సిన అధ్యక్ష పీఠంలో ఉండి ఉపయోగించాల్సిన అధికారాలని తన ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు అని సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ చాలా ఇంపార్టెంట్. అమెరికన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ లో ఇది చాలా టర్నింగ్ పాయింట్. ఇదే కాదు, మీరు గమనించండి, రేపొద్దున అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం కెనడా గురించి అయినా, గ్రీన్లాండ్ గురించి అయినా, వెనిజులా గురించి అయినా, పనామా కెనాల్ గురించి అయినా, లేదా డిప్లొమాసీలో దౌత్యంలో ఎకనామిక్ డిప్లొమసీని మిస్యూజ్ చేసి అబ్యూస్ చేసి ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్స్ ని పెంచేస్తే కుదరదు అని అమెరికా న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవ్వటం అనేది ఒక తీర్పు
మనకి చాలా ఇంపార్టెంట్ గా మనం ఇది గమనించాలి. కాబట్టి we the people of the United States, in order to form a more perfect union, establish justice, ensure domestic tranquility, provide for the common defense, and promote the general welfare of the public. This is the preamble of the United States Constitution. ఇది అమెరికా యొక్క రాజ్యాంగంలో ఉన్న పీఠిక. ఇది నేను ఇప్పుడు నేను చదివింది. దాని ప్రకారము చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, అంటే ప్రభుత్వంలో మూడు ఇంపార్టెంట్ అంగాలు ఏంటాయంటే ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్: లెజిస్లేచర్, జుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ హెడ్ గా ప్రెసిడెంట్ తన ఇష్టం వచ్చినట్టుగా జుడిషియరీని కానీ లెజిస్లేటివ్ని కానీ సంప్రదించకుండా డిస్ప్రపోర్షనేట్ గా ఎప్పుడైతే అధికారాలను వాడి దేశాలను ఇబ్బంది పెడతాడో, సొంత ప్రజలను కానీ వేరే దేశాలను కానీ, మరి సుప్రీంకోర్టు దాంట్లో అమెరికన్ సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని అలా చేయటం కుదరదని చెప్పింది. కాబట్టి ఇది ట్రంప్కి ఇంకా రాజకీయంగా కానీ దౌత్యపరంగా కానీ మిగతా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు, ట్రేడ్, టారిఫ్స్, టెక్నాలజీ, వీటితో పాటుగా ఆయన ఏ విధంగా చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తున్నాడు అనేది రాబోతున్న రోజుల్లో అతని యొక్క పాపులారిటీ చాలా త్వరగా పడిపోద్ది. రిపబ్లికన్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి కనీసం ఇంకొక 8 ఏళ్ళు పట్టింది. అంటే ఇప్పుడు 2025లో మరి ఈయన ట్రంప్ అధ్యక్షుడయ్యారు జనవరిలో 2025. సో 2025 నుంచి 2029లో ఎలక్షన్స్ జరుగుతాయి అమెరికాలో. దాని తర్వాత రిపబ్లికన్ పార్టీ మినిమం 2 టర్మ్స్ కనపడకుండా పోద్ది ట్రంప్ చేస్తున్న వ్యవహారాల మూలాన. ఎస్, కరెక్ట్. సో ఎస్పెషలీ మన దేశం గురించి మాట్లాడుకుంటే 18% తారీఫ్ ఇటు భారతదేశంపై విధించారు. సో ఈ తారీఫ్ను సైతం ఇటు రూల్ ఆఫ్ చేసే అవకాశం ఉందనుకోవాలా, ఆర్ఎల్స్ అట్ ద సేమ్ టైం ట్రంప్ ప్లాన్ బి సైతం ఉందని ఆయన మాట్లాడుతున్నాడు. సో ప్లాన్ బి ఎలా ఉంటుంది అనుకోవచ్చండి? ప్లాన్ బి ఏం లేదు. ఇండియాతో ఆయన ట్రేడ్లో, టెక్నాలజీలో, టాలెంట్లో, టూరిజంలో, ట్రేడ్, టెక్నాలజీ, టాలెంట్ అండ్ టూరిజం, ఈ 4 అంశాల్లో భారతదేశంతో ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో ఒక అడుగు కిందకైనా దిగి మన భారతదేశాన్ని ఏదో ఒక విధంగా వ్యాపార, వర్తక, వాణిజ్య, వ్యాపార, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ యొక్క శక్తితో మరి వేరే ఏ దేశం పోటీ పడే స్టేజ్లో లేదు ఇప్పుడు. అంటే మన యూత్, మన టాలెంట్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్లో. కాబట్టి ట్రంప్ ఒక అడుగు కిందకి దిగుతాడు. ప్లాన్ బి, ప్లాన్ సి ఎన్ని ట్రంప్కున్నా కానీ భారతదేశాన్ని అంటే ఏదో విధంగా భయపెట్టయితే భారతదేశాన్ని లొంగపరుచుకోలేడు. ఏదైనా రిక్వెస్టింగ్ గా, డిప్లొమాటిక్ గా మాత్రమే చేయగలడు. ఆయనకి ఆప్షన్స్ లేవు. ఇంకా ఆయనకి ఆప్షన్స్ ప్లాన్ బి, ప్లాన్ సి ఆప్షన్స్ ముఖ్యంగా భారతదేశాన్ని భయపెడతంలో, లేకపోతే భారతదేశాన్ని ఒక రకంగా వార్నింగ్ ఇచ్చో భారతదేశంతో డిప్లొమాటిక్ రిలేషన్ ని అతను ముందుకు తీసుకెళ్ళాడు. అది రుజువైపోయింది. ఇవాళ జరిగిన లాస్ట్ 4 days నుంచి జరుగుతున్న గ్లోబల్ ఏఐ సమిట్ అంతర్జాతీయంగా మరి భారతదేశానికి అతిపెద్ద మంచి పేరు తీసుకొచ్చింది. యూరోపియన్ యూనియన్ తో పాటు మిగతా కంట్రీస్, ఆఫ్రికన్ యూనియన్ కానీ మిగతా కంట్రీస్ కూడా, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ కానీ అన్ని భారత్ వైపే మొగ్గు చూపుతున్నాయి. కాబట్టి భారతదేశంతో చెలిమి తప్పితే, భారతదేశంతో ప్రేమగా లేదా రిక్వెస్టింగ్ గా ముందుకు వెళ్ళాలి కానీ అతను వన్ సైడెడ్ అండ్ అగ్రెసివ్, డిస్ప్రపోర్షనేట్ ఇన్ఫ్లుయెన్స్ అమెరికాది భారత్ మీద ఉండదు. రైట్. సో తారీఫ్స్ ఏవైతే ఇప్పటి వరకు ఆయన తీసుకున్నాడో, ఆఫీస్లో 2025కి ఆయన ఆఫీస్ తీసుకున్నారో అప్పటి నుండి కూడా హీ వాస్ కలెక్టింగ్ లాట్స్ ఆఫ్ తారీఫ్స్, as we all know. సో వాటన్నిటిని కూడా రిఫండ్ చేసేయాలి అంటూ కూడా ఇటు రూలింగ్లో క్లియర్గా పేర్కొంది. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ అప్రూవల్ అక్కడ కావాలా అండి, లేకపోతే డైరెక్ట్గా కూడా రిఫండ్ చేస్తారా, ఆర్ అసలు ఎలా ఉంటుంది ఆ ప్రక్రియ? అదే మీకు ఇందాక చెప్పినట్టుగా మేడం, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అమెరికన్ గవర్నమెంట్, అమెరికన్ పాలిటిక్స్ లో, ముఖ్యంగా అమెరికన్ గవర్నమెంట్ లో ఉంటుంది. కాబట్టి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటే ఒకళ్ళు అతి చేస్తే వేరే ఇంకొక ఆర్గాన్ ఆఫ్ ది గవర్నమెంట్ వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అతి చేసింది. అతి అంటే ఏంటి? తన స్థాయికి మించి ప్రవర్తించాడు డొనాల్డ్ ట్రంప్, దాన్ని జ్యుడిషియరీ కట్ చేసింది. ఇప్పుడు లెజిస్లేచర్ కూడా డెమోక్రటిక్ పార్టీ
తప్పనిసరిగా దీన్ని ఒక ఆసరాగా తీసుకొని లెజిస్లేచర్లో అంటే యుఎస్ లో 2 సభలు ఉంటాయి. ఎగువ సభని సెనెట్ అంటారు, దిగువ సభని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు. 2 సభల్లో ఉన్న డెమోక్రాట్స్ రిపబ్లికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ మీద ఇంకా ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చి అవకాశం 100% ఉంది. మీ ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని తప్పనిసరిగా అమలు పరచాల్సిన అవసరం కూడా ఉంది. ఏదైనా చిన్న చిన్న విషయాల్లో లెజిస్లేటివ్ గా ఏదన్నా ప్రాసెస్ తీసుకోవాలంటే, ఏదన్నా ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలంటే 100% డెమోక్రాట్స్ విల్ టేక్ ద ఫస్ట్ స్టెప్ టు కరెక్ట్ ద కోర్స్. ఒకసారి ఇటు యుఎస్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్స్ మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే హీ హాస్ క్లియర్లీ యూజ్ స్టేట్మెంట్స్ లైక్ చీటర్స్ అండ్ పైలేజ్డ్ బై ఫారినర్స్ అంటూ కూడా ఆయన క్లియర్గా కొన్ని స్టేట్మెంట్స్ వాడారు. సో దీని కారణంగానే నేను తారీఫ్స్ నేస్తున్నా అంటూ కూడా మాట్లాడడం. అట్ ద సేమ్ టైమ్ అమెరికన్ ప్రోడక్ట్స్ని ఎక్కువగా వాడడానికి ఈ తారీఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి హెల్ప్ అవుతాయి అంటూ కూడా ఆయన మాట్లాడుతూ చెప్పారు. అయితే ఐ పర్సనలీ హ్యావ్ ఫ్రెండ్స్ హూ స్టే ఇన్ అమెరికా. సో ఎటువంటి ప్రైస్ రిడక్షన్ అనేది కూడా ఎక్కడా జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ప్రైస్ హైక్స్ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ హ్యాపెనింగ్ ఆర్ రన్నింగ్ ఇన్ హిస్ మైండ్ అనుకోవచ్చండి మనం? ఎస్ మేడం, నేను అదే మీరు అయితే మీకు అంటే యూ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లివింగ్ అండ్ స్టడీయింగ్ ఆర్ మేబీ వర్కింగ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఐ టు హ్యావ్ డన్ మై స్టడీస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. నేను డాక్టరేట్ ఢిల్లీ జేఎన్యూలో చేసి పోస్ట్ డాక్టరేట్ కొన్ని ఫెలోషిప్స్ అమెరికాలో చేశాను. అమెరికన్ సొసైటీ, అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్లో పిహెచ్డి చేశాను. నా యొక్క అనుభవంలో తెలిసింది ఏంటంటే ముఖ్యంగా Donald Trump, the way that he is behaving, the way that he is trying to engage the rest of the world by force, by using disproportionate force, and also not getting along with friends. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ అనేది 27 కంట్రీస్ మంచి ఫ్రెండ్స్ అమెరికాకి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి. వాళ్ళతో కూడా తగదా. నేటోలో కూడా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో కూడా విభేదాలు. అమెరికాలో కూడా గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. H1Bలు, F1లు, మిగతా అవుట్ స్టాండింగ్ వీసాస్, EP5 ఇట్లా రకరకాలుగా అమెరికాలో చాలా ఇబ్బందులు. ముఖ్యంగా అమెరికా ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. 13 colonies have become now 50 states of the United States of America. From 1776 till today, 2026, over a period of 200 plus, 250 years plus, United States of America has emerged from East Coast to West Coast. ఇలా ఈ పరిణామ క్రమంలో అమెరికా హ్యాస్ మేడ్, ఎస్పెషల్లీ అండర్ డొనాల్డ్ ట్రంప్, లాస్ట్ 1 year has been hell. Last 1 year has been very, very poor rating in terms of డొమెస్టిక్ ఆయన తీసుకొచ్చిన పాలసీలు కానీ అమెరికాలో, లేదా ఆయన యొక్క ఎంగేజ్మెంట్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కానీ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. లైఫ్, లిబర్టీ అండ్ పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్, ఈ 3 అమెరికాలో ప్రాథమిక సూత్రాలు. లైఫ్, లిబర్టీ అండ్ పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్. దెర్ ఈజ్ నో ఫ్రీ లైఫ్, దెర్ ఈజ్ నో ఫ్రీ లిబర్టీ, అండ్ forget about being happy in the United States of America. Especially immigrants కి అయితే అమెరికాలో లాస్ట్ 1.5 year నుంచి నరకంలో ఉన్నారు మనోళ్ళు. నాట్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ద ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరైనా సరే అమెరికా స్థిరపడిన వాళ్ళ పరిస్థితి అట్లానే ఉంది అండర్ డొనాల్డ్ ట్రంప్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఒక పక్కన చెప్తానే ఆంగ్లో సాక్సన్ వైట్ అమెరికన్స్ ఆకర్షిద్దాం అనుకున్నాడు. బట్ ఎట్ వాట్ కాస్ట్ అంటే he has lost confidence and trust other immigrants or people of Indian origin or other origins who are naturalized in the United States also. They are not happy with Trump's policies. Yes, sir. Thank you so much to join with us, Ramesh Babu Garu. That's a very great, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ విత్ అస్. సో ఎస్, మొత్తాన్ని సమరైజ్ చేసుకుంటే తారీఫ్స్ అనేది ఎమర్జెన్సీ టైం, ఏదైతే నేషనల్ ఎమర్జెన్సీస్ ఉన్నాయో ఆ టైంలో మాత్రమే విధించే అధికారం ఇటు ట్రంప్కి ఉంటుంది. కానీ ఆయన విచక్షణ రహితంగా కూడా ఏదైతే రైట్ ఉందో ప్రతి ఒక్క దేశంపై కూడా వాడారు అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ సారాంశం. సో దీనికి సంబంధించి రిఫండ్స్ సైతం ఇమీడియట్గా కూడా ఉండాలి అని అంటున్నారు. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ తారీఫ్ లెవరేజ్ అనేది ఉండకపోవచ్చు, కొంతమందికి అయితే ఉంటుంది. ఇప్పటి వరకు అమెరికన్ ఇంపోర్టర్స్ పై 18%, 16% వరకు కూడా తారీఫ్లు విధిస్తూ వచ్చారు. ఎస్పెషలీ ఇండియాపై 18% తారీఫ్కు సంబంధించి చర్చలు సైతం జరిగాయి. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు 2025 నుండి ఇప్పటి వరకు ఏవైతే తారీఫ్స్ కలెక్ట్ చేశారో ప్రతి
ఒక్క తారీఫ్ ను సైతం రిఫండ్ చేయాలి అంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ కి సంబంధించి పూర్తిగా కూడా డిస్కషన్ అయితే జరుగుతుంది. అనంతరం కూడా రిఫండ్స్ కు సంబంధించిన ఒక అప్డేట్ అయితే వస్తుంది. అయితే ట్రంప్ ప్లాన్ బి ఉంటుంది అని అంటున్నారు, కానీ అటువంటి ప్లాన్ బీస్ ఏవి కూడా ఉండవు అనే ఒక వాదన సైతం వినిపిస్తోంది.